సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గానా. మనం చూసుకున్నట్లయితే శుక్రవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది. శుక్రవారం నాడు ఏ విధంగా ఉండబోతుందో ఏంటో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఎక్కడెక్కడ అల్పపీడన ప్రభావంతో ఇక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఏంటని మనం చూసుకున్నట్లయితే శ్రీలంక తమిళనాడు మధ్యలో అల్పపీడనం అయితే కొనసాగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్లోని. సో ఇదంతా కూడా మనకి వర్షం పడే ప్రాంతం అనమాట. ఇక మనం ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే కొంతవరకు అటువంటి ప్రభావం అయితే ఉండే అవకాశాలు అయితే లేదని తెలుస్తుంది. ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం తప్ప పెద్దగా వర్షాలు వచ్చే అవకాశం లేదు. కాకపోతే మనం ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఒడిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మేఘావృతమై ఉంటుందన్నమాట. అక్కడ కొంతవరకు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది. రాయలసీమలో కూడా అటు విధంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా ఇక్కడ ప్రజెంటు వర్షాలు వచ్చే అవకాశం అయితే లేదు. కాకపోతే చలిగాలు అయితే విపరీతంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇదనమాట. మనకి ఏపీ తెలంగాణకు సంబంధించి ఈ విధంగా వెదర్ రిపోర్ట్ ఉందనేది. సో భారీగా వర్షాలు కానీ పెద్దగా వర్షాలు కానీ ఎక్కడా ఉండవు, గాలులు కూడా ఉండవు. కొంతవరకు చల్లటి వాతావరణం ఉండి కొంతవరకు మేఘావృతం ఉండే అవకాశం అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఇది మనకు అప్డేట్, ప్రతిరోజు కూడా మీకు వెదర్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎక్కడ ఎలా ఉండబోతుంది ఏంటనేది ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.